వాట్ యూ విస్పర్ ప్రెజెంట్ ప్రైమ్‌లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. బట్ కొన్ని ఫ్రీ వెబ్‌సైట్స్‌లో ఆల్రెడీ తెలుగులో గూడా పెట్టారు. అయితే మనకి ఎలా చూడాలో తెలుసు కదా మరి. అయితే ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. అయితే మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పబోయే ముందు మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి హీరో రియాన్ తనొక చెఫ్. అయినప్పటికీ జోదంలో డబ్బులు పోగొట్టుకోవడంతో తన మదర్‌ని కిడ్నాప్ చేసి కొంతమంది డబ్బులు డిమాండ్ చేయడంతో ఆ బాధ తట్టుకోలేక తన ఫ్రెండ్ లాటిన్ అమెరికాలో ఉంటే తన ఫ్రెండ్ జాక్ దగ్గరికి వెళ్తాడు. తను కూడా చెఫే. అయితే చాలా సంవత్సరాల తర్వాత కలడంతో కొన్ని డేస్ హ్యాపీగా గడుపుతున్న టైంలో తన ఫ్రెండ్ సడన్ గా ఉరేసుకొని చనిపోతాడు. అండ్ అలాగే వాళ్ళు ఉండే బంగ్లాలో ఒక 2 డేస్ తర్వాత ఒక పెద్ద గ్రాండ్ గా ఒక డిన్నర్ ని ప్లాన్ చేస్తారు. అయితే ఫైనల్ గా తన ఫ్రెండ్ జాక్ చనిపోవడానికి గల రీజన్ ఏంటి, ఇంతకీ వాళ్ళు పెట్టబోయే డిన్నర్ ఏంటి, నెక్స్ట్ ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే ఇక మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే బాగుంది గాయస్, నచ్చింది, ఎక్సలెంట్ గా అనిపించింది. ఇదొక స్లో పేస్ సస్పెన్స్ థ్రిల్లర్. అయితే ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే లేదు, చూడలేము. మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేకపోయినప్పటికీ రక్తపాతం అయితే కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అలా అని యాక్షన్ సీన్స్ కాదు, సింగిల్ గా మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది. అయితే మూవీ స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ మాత్రం ఎలాంటి హై మూమెంట్స్ లేకుండా చాలా ఫ్లాట్ గా వెళ్తుంది. బట్ వన్స్ 20 మినిట్స్ గడిచాక మెయిన్ పాయింట్ కి వెళ్ళి ఇక అక్కడి నుంచి ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే తో నెక్స్ట్ లెవెల్లో వెళ్తుంది. అయితే మూవీలో కొద్దిగా మైనస్ పాయింట్ ఏంటంటే కొద్దిగా స్లో ఫేస్ లో వెళ్తుంది. బట్ థ్రిల్లింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది. మెయిన్ గా తన ఫ్రెండ్ జాక్ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీని నిజంగా బిల్డ్ చేసేలా ఉంటుంది. అండ్ మూవీలో ఎలాంటి యాక్షన్ సీన్స్ లేకుండానే మనల్ని సీట్ ఎడ్జ్ లో కూర్చుడిపెట్టేలా చేస్తుంది. ఇక ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ విషయానికి వస్తే అసలు ఎలా ఎండ్ చేస్తారు అన్న ఫీలింగ్ అయితే డెఫినెట్ గా కలుగుతుంది. అయితే మూవీలో లిమిటెడ్ క్యారెక్టర్స్ తో మంచి సస్పెన్స్ ని బిల్డ్ చేశారన్న ఫీలింగ్ అయితే డెఫినెట్ గా కలుగుతుంది. అయితే మూవీలో ప్రీ క్లైమాక్స్ అన్ప్రెడిక్టబుల్ గా ఎండ్ అయినప్పటికీ కొన్ని క్యారెక్టర్స్ కి అండ్ కొన్ని సీన్స్ కి అంత డీటెయిలింగ్ గా ఉండదు. బట్ మేబీ ఈ మూవీకి పార్ట్ 2 ఉంటుందేమో, చూడాలి మరి. అయితే మీరు ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ని చూడాలనుకుంటే ఈ మూవీని మాత్రం ఏ మాత్రం మిస్ అవ్వద్దు. ఇదొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. అయితే సరే గాయ్స్, ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం అండ్ మూవీ సజెషన్స్ కోసం మన మూవీ కంటెంట్ ఛానల్ ని సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి.